కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సాక్ష్యము తమ్ముడు జీవితంలో. తమ్ముడు వచ్చి ఇమీడియట్గా అన్నయ్య నాకు కొద్దిగా అవకాశం ఇస్తావు, ఒక 10-15 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. ఏం మాట్లాడతావు తమ్ముడు అంటే దేవుని గురించి కొద్దిగా వాక్యం మాట్లాడతాం. వాక్యం చెప్పడానికైతే సమయం ఇయ్యం, కానీ తమ్ముడు సాక్ష్యం పంచుకున్నప్పుడు అద్భుత సాక్ష్యము ఆయన పంచుకున్నాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, మన పక్షాన ఉన్నవాడు, వ్యాజ్యమాడి మన పట్ల కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము విశ్వాసముతోని నమ్మకంతోని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక తప్పక దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పక్షాన నుండి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న మనము దేవునికి సమీపస్తులై జీవిస్తూ దేవుని కొరకు సాక్షులుగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలని మరొకసారి ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వాక్యం ధ్యానించే ముందు మనం చిన్న వాక్యంలో వెళ్దామంటే ఎజెకియెల్ గ్రంథము 34వ అధ్యాయము మనం చదువుకున్న ఉదయకాలంలో కూడా మరొకసారి ధ్యానిస్తామండి. ఎజెకియెల్ గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వాక్యాలు. ఏమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న కాపులకు స్థలమందులను వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచబడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నేనే నా గొర్రెలను వెతుకు మళ్ళా నేను నా యుద్ధకు నడిపించుకుంటాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకి ఒక మంచి కాపరిగా ఆయన ఉంటున్నాడు. మరి ఇప్పుడు సంఘ కాపరులు ఉంటున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళంట దేవుని నామంలో వాళ్ళు గొర్రెలను దేవుని యొద్దకు నడిపించక గొర్రెలను వాళ్ళ వైపు నడిపించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని బెనిఫిట్స్ వాళ్ళు పొందుకుంటున్నారు. వాళ్ళ ఆత్మల రక్షణ విషయంలో ఏమాత్రమో కాపర్లు శ్రద్ధ వహిస్తలేదు. అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలను వెతుకుతాను, నా యుద్ధకు నేను నడిపించుకుంటాను. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు మనకి మంచి గొర్రెల కాపరై ఉంటున్నాడు. కాబట్టి ఆయన పెట్టుచున్న మేత ఏదైతే ఉన్నదో ఆహారము, అది మనము ఆయన దగ్గర నుంచి పొందుకునే వారుగా మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము మనకి ఆహారమై ఉంటున్నది. కాబట్టి ఆహారాన్ని మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉంటున్నాం. చక్కటి ఆహారముతో మనని ఆయన పోషించే దేవుడై ఉంటున్నాడు. అంటే వాక్యము చేత క్రైస్తవ జీవితము కట్టబడాలి. వాక్యము చేత క్రైస్తవ జీవితము ఆయన యందు స్థిరత్వము కలిగి ఉండాలి, స్థిరపరచబడి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి తప్పిపోయిన గొర్రె గురించి మనకు తెలుసు కదా, బైబిల్లో 99 100 గొర్రెలు కైనకుంటే 99ని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కదాన్ని గురించి ఆయన వెతికి దాన్ని రక్షించుకుంటాడు. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకొని సరైన మేత మనకి దొరకక, సరైన ఆత్మీయ పోషణ మనకి అందక, లేకపోతే మనము అది పొందుకోక మనము తప్పిపోయిన గొర్రెల వల్ల ఇక్కడ తిరుగుచున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేనే నా యుద్ధకు మిమ్మల్ని నడిపిస్తాను, మా సన్నిధికి నేను చేర్చుకుంటాను, నేను అనుగ్రహిస్తున్న ఆహారంతో మిమ్మల్ని నేను పోషిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనం ఏదో ఎవరో చెప్తారు, ఏదో వింటున్నాము వెళ్ళిపోతున్నాము, ఒక ఆచార భక్తిలాగా మందిరానికి వచ్చి కూర్చొని ఒక 1 అవర్ మెసేజ్ ఇనేసి వెళ్ళిపోవడం కాదు. కానీ ఆత్మీయ ఆహారము చేత నువ్వు పోషింపబడి దేవుళ్ళను స్థిరపరచబడుతున్నావా? దేవుని స్వరాన్ని నువ్వు వినేగా ఉంటున్నావా?
యోహాను సువార్త 10 అధ్యాయంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాబట్టి దేవుని స్వరము వినేవారిగా మనము ఉండాలి. దేవుని పరిశుద్ధ వాక్యం నుంచి ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మనకి చక్కటి మేతగా ఉంటున్నది. అది మన ఆత్మీయంగా ఆత్మకి అది ఆహారముగా ఉంటున్నది. ఏదో ఒక విధముగా దేవుని వాక్యం మనని బలపరుస్తున్నది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మనతో ఏమి మాట్లాడబోతున్నాడు అని మనము శ్రద్ధ వహించి కానీ మనం ఆయన వైపు చూస్తే కనుక ఆయన మనల్ని తప్పక ఆయన పోషించే దేవుడై ఉంటున్నాడు, మనం బలపరిచే దేవుడై ఉంటున్నాడు. గొర్రెలు ఎప్పుడు కాపరి దగ్గర ఉండాలని ఆశపడుతుంది, అవునా? ఎందుకంటే ఆ కాపరి వాటితో ఉంటే కనుక అవి క్షేమముగా, సంతృప్తి కలిగి, అవి నెమ్మది కలిగి, అవి సంతోషంగా, అవి మంచిగా పచ్చికల మేత దగ్గరికి వెళ్ళి అవి మేస్తూ అవి సంతోషంగా ఆరోగ్యకరంగా అవి ఉంటాయి. అదే ఒకవేళ కాపరి లేకపోతే వాటిని నడిపించే వాళ్ళు ఉండదు కనుక అవి ఇష్టానుసారంగా అవి ఎవరికి నచ్చిన త్రోవలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి చెదిరిపోతాయి అన్నమాట. ఈరోజు మన జీవితాలు కూడా సరైన కాపరితోని సహవాసము లేక మన జీవితాలు కూడా చెదిరిపోయి ఉన్నాయి. వాటి చెదిరిపోయిన మన జీవితాల్ని మళ్ళా ఆయననే చెప్తున్నాడు, నేను వెతికి మళ్ళీ నా యుద్ధకు నేను నడిపించుకుంటాను, చక్కటి ఆహారముతో నేను మిమ్మల్ని పోషిస్తాను, నాలో మిమ్మల్ని నేను స్థిరపరచుకుంటాను, నేను మీ కొరకు ఒక దొడ్డిని ఏర్పరుస్తాను, మీరు అక్కడ నివాసము చేయండి, అక్కడ మీరు చక్కటి ఆరోగ్యము, చక్కటి బలము, శక్తిని మీరు పొందుకోండి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు గొర్రెలకి మంచి కాపరి ఉంటున్నాడు. ఈరోజు మనము నిజంగా ఆ గొర్రెల కాపరి యొక్క స్వరము వినేవారుగా మనం ఉంటే కనుక మనం దేవుడు చక్కటి మార్గంలో ఆయన నడిపిస్తాము అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు వచ్చి వెళ్ళిపోతున్నామేమో, కానీ నువ్వు నేటి నుంచి ఒకటి అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే నువ్వు ఆయన స్వరము వినడము నేర్చుకోవాలి. ఆయన గొర్రెలే ఆయన స్వరం వింటాయంట. అందరు క్రైస్తవులు విన్నారు. కాబట్టి ఏర్పరచబడ్డ వారిలో మనం ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఆయన స్వరము వినడము అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము ప్రభు నీ స్వరము నాకు వినిపింపజేయ్యా అని మనం అడిగినప్పుడు ఆయన కాపరిగా ఉంటున్నాడు కనుక ఆయన స్వరము మనకి వినిపింపజేస్తాడు. ఎట్టి రీతిగా మనము జీవించాలో, ఎట్టి రీతిగా మనం నడుచుకోవాలో, ఎట్టి రీతిగా మనము ముందుకి కొనసాగాలో ఆయన మనకి ప్రతిదినము ఆయన మనకి బోధిస్తుంటాడు. యేసుప్రభు అంట అక్కడ కొంతమందిని చూసినప్పుడు అంట వాళ్ళని చూసి కొద్దిగా బాధ వ్యక్తపరుస్తున్నాడంట. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళందరూ ఎట్టి రీతిగా ఉన్నారంటే వాళ్ళని చూసి కనికరపడతారంట. ఎందుకంటే వాళ్ళు కాపరి లేని గొర్రెలు వలె వాళ్ళు ఉంటున్నారంట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవునితో సరైన సహవాసం కలిగి జీవించకపోతే, వాక్య ప్రకారము మనం పోషింపబడకపోతే కనుక మనం కూడా కాపరి లేని గొర్రెలు వలె మనం కూడా ఇక్కడక్కడ తిరుగులాడుచున్నాం. కాబట్టి నీ కాపరి ఎవరో నీకు తెలియాలి. నువ్వు ఎక్కడ ఉండాలో, నీ కొరకు ఎక్కడ ఆయన దొడ్డి సిద్ధపరచాడో అక్కడ నువ్వు నివాసం ఉంటూ నువ్వు అక్కడ బలము, శక్తిని పొందుకొని నువ్వు నమ్మకంగా అక్కడ జీవించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాపరి అంట గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడంట. ఎందుకంటే ఎటువంటి క్రూర మృగాలు ఒకవేళ వచ్చి వాటిని హతమార్చడానికి చూసినా, లేకపోతే వాటిని చంపివేయడానికి, మృగివేయడానికి చూసినప్పుడు అప్పుడు కాపరి ఏం చేస్తాడంటే అడ్డుపడి వాటిని రక్షించుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు తప్పించబడాలి అంటే, అపవాది చేతి నుంచి మనం తప్పించబడాలి అంటే కనుక మనము వ్యక్తిగత జీవితాల్లో మనం కాపరికి సమీపంగా జీవిస్తున్నామా అని మనము ఒకసారి సరి చూసుకునే అవసరం ఉన్నది. కాబట్టి మనం సరి చూసుకొని ఆ కాపరికి మన జీవితాన్ని అప్పగించి ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకొని ఆయన అనుగ్రహిస్తున్న మేతని మనము ప్రతిదినము పొందుకుంటూ నూతన బలము, శక్తి పొందుకొని ఆరోగ్యంగా మనము దేవుని కొరకు జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మన గొర్రెల కాపరి మనకి ఏమిచ్చి ఉన్నాడండి? రక్షణని అనుగ్రహించాడు. తన ప్రాణాన్ని దారపోసి ఆ రక్షణని మనకు బైబిల్ చెప్పుచున్నది కదా, ఆయన నామము తప్ప ఏ నామంలో మీకు రక్షణ లేదు. అపోస్తుల కార్యాలు 4:12 ఒకసారి చదవండి, వాక్యం చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ
ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ మనము పొందలేము. కేవలము యేసయ్య నామంలోనే రక్షణ మనకి అనుగ్రహింపబడ్డది. కాబట్టి రక్షింపబడ్డ మనము నిజంగా ఆ రక్షకుని యొక్క మాట వింటున్నామా? రక్షణ అయితే పొందుకున్నాం, కానీ రక్షకుడి యొక్క మాట వినేవారు. ఈ రక్షకుడు ఎవరు? గొర్రెలకి మంచి కాపరిగా ఉంటున్నాడు. ఆయన ఏం తెలియజేసి ఉన్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటారు. ఈరోజు రక్షణ పొందుకున్న మనము రక్షకుని మాటని వినకపోతే ఏమి లాభం? కాబట్టి రక్షకుని మాట మనము వినేవారుగా మన జీవితాన్ని సరి చూసుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి రక్షణ పొందేసుకున్నాను అంటే సరిపోదు. ఆయన మాట విని విధేయత చూపి సరైన మార్గంలో మనము నడుచుకునే వారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు మన దగ్గర. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వాక్యం చూడడం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారంట. కాబట్టి ఈరోజు రక్షణ పొందుకున్న మనము ఆయన యందు ఎట్టి విశ్వాసము మనము కలిగి జీవిస్తున్నాము. దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తున్న మనము విశ్వాసంలో అంచెలంచెలుగా మనము ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో మనము స్థిరత్వం పొందుకునే వారుగా ఉండాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టగా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని కాపాడుకునే వారుగా మనము ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము నీకు ఉన్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న రీతిగా బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్ అండ్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్. నీవును నీ ఇంటి వారును. ఒక్కడు దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంటే ఆ ఒక్కడి వల్ల ఆయనకి అనుగ్రహింపబడిన విశ్వాసము సంపూర్ణత వల్ల వాళ్ళ కుటుంబం కూడా రక్షింపబడతారట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నోవాహు చూసుకున్నట్లయితే దేవునికి విధేయత చూపి దేవుడు చెప్పినట్టు దేవుని మాటకి లోబడి ఆ ఓడని కట్టి ఉన్నాడు, అనేకుల్ని పిలిచి ఉన్నాడు. కానీ అందరూ ఆయన మాటకి లోబడక అందరూ ఇష్టానుసారం ఏదైనా చేస్తూ ఆయనని నవ్వుల పాలుగా మాట్లాడుతూ వాళ్ళందరూ ఆయన మాటని ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. కానీ ఎందరైతే ఆయన మాట విన్నారో నోవా కుటుంబం 8 మందితోనే ఆ ఓడ ఆ నీటి మీద జల ప్రళయంలో అది వాళ్ళని రక్షించుకున్నది. ఇంకా మిగతా వాళ్ళ సంగతి అంతా ఏమైంది? వాళ్ళందరూ జల ప్రళయంలో మరణించి ఉన్నారు. కాబట్టి మనము కూడా దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుడు చెప్పిన ప్రకారము మనం నడుచుకుంటే ఆ రక్షణ అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. మనం కూడా మన జీవితాల్లో చూస్తే ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పి ఉన్నాడు. ఏమన్నాడంటే, ప్రభు రాబోయే దినాలు ఎట్లా ఉంటాయంటే అవి నోవహు దినాల వలె, సొదొమ గొమొర్రా దినాల వలె అవి ఉండబోతున్నాయి. మనుషులు తినచ్చు, త్రాగచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారంట. ఇటువంటి సమయంలోనే జలప్రళయము వచ్చింది, అందరినీ నాశనము చేసేసింది. అట్టి రీతిగానే ప్రభు కూడా ప్రత్యక్షమయ్యే గడియ ఒకటి రాబోతున్నది. ఎందరైతే ఆయన నామమునందు సంపూర్ణ విశ్వాసంలో సంపూర్ణతలోకి చేరి అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి ఆయన కొరకు ఎందరైతే ఎదురు చూసేవారుగా ఉంటారో వాళ్ళు నశింపక తప్పక వాళ్ళు రక్షణని పొందుకుంటారు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యంతో చదువుకున్నాం. చూడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు యొక్క మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. He has saved us and called us to a holy life, not because of anything we have done, but because of His own purpose and grace. The grace was given to us in Jesus Christ before the beginning of time. కాబట్టి ఈరోజు దేవుడు మనని ఎందుకు రక్షించుకున్నాడు అంటే, పరిశుద్ధత లేని మన జీవితాల్లో పరిశుద్ధతని అనుగ్రహించడానికి. ఆయన పరిశుద్ధుడు కనుక తన బిడ్డలు కూడా
పరిశుద్ధులై ఉండాలి. అందుకని వాక్యంలో చెప్తున్నారు, నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాల. అదే విధంగా దేవుడు చెప్తున్నారు తన వాక్యంలో, పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనందరము పరిశుద్ధులుగా మార్చబడాలి అని ఆయన ముందుగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఈరోజు నిజంగా పరిశుద్ధతలో ఎట్టి రీతిగా మనం కొనసాగుతున్నాం. నిజంగా పరిశుద్ధత దేవుని దగ్గరకు వస్తే ఆయనను ఆరాధిస్తున్నామే, నిజంగా ఆయనలో ఉంటున్న పరిశుద్ధత మనలో ఉంటున్నదా? అట్టి పరిశుద్ధత మనం ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నామా? ఎప్పుడైతే మన పాపాన్ని మనం విడిచిపెడతామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనము పొందుకునే వారిగా మనము ఉండగలుగుతాం. మన పాపం మన లోపల పెట్టుకొని ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అంటే దేవుడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి మనలో ఉంటున్న దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని మనము గుర్తించి పసిగట్టి వాటిని విసర్జించి వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ పొందుకొని, నువ్వు కార్చిన రక్తం చేత ప్రభువా నన్ను కడుగు, నీ కొరకునైనా నన్ను ఏర్పరచుకున్నావు, జగత్పునాది వేయబడక ముందు ఆయన మనని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ జనాంగముగా మనము జీవించాలని ఆయన సంకల్పం చొప్పున మనని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి పిలుచుకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు పిలువబడ్డ మనము ఎంత నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నాము? నిజంగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించగలుగుతున్నామా? మనం ఏ పరిశుద్ధత మనలో లేదు, కానీ ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తా ఉంటున్నాం. కాబట్టి మనలో ఉంటున్న చెడు క్రియలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ విడిచిపెట్టి, ప్రభా నన్ను దయతో క్షమించయ్యా, నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక ఆ పరిశుద్ధత మనకి అనుగ్రహిస్తారు. ఇది మన క్రియల చేత మనకి రక్షణ అనుగ్రహింపబడలేదు, మనలో ఏ మంచి లేదు, మన దేవుడు రక్షించుకునేదానికి అనేది తన అపారమైన ప్రేమ చేత కృప చేత ఆయన మనని రక్షించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణాన్ని దారపోసి మిమ్మల్ని నా సొత్తుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఒక పరిశుద్ధ జీవితము ఆయన కొరకు జీవించాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించలేము, అవునా? జీవించగలుగుతామా? జీవించలేము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద వస్తూ ఉంటాయి, వానాకాలంలో బురద పడకుండానే ఉంటుంది. నువ్వు వద్దు అనుకున్నా కూడా అది వచ్చి నీ మీద పడుతుంది. అదే రీతిగానే పరిశుద్ధులుగా మనం జీవించాలి అనుకున్నప్పుడు కూడా పాపము మనం ప్రేరేపించి పాపపు ఆకర్షణలోనికి మనం లాగేస్తుంటుంది. కానీ దేవుడు శక్తివంతుడు. మనం ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తామో, ఆయన సన్నిధికి వెళ్తామో, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనం కనపరుస్తామో, కలిగి జీవిస్తామో, ఆ పాపము మనము అంటుకోకుండా ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించి, ఆయన శక్తిని మనకు అనుగ్రహించి మనని పరిశుద్ధ మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడిని ఎదుర్కోవాలన్నా, దేవుడిచ్చిన రక్షణని మనం ఒకవేళ పొందుకోవాలన్నా మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే అవి మనకి అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యంలోనికి ఏమాత్రము మనము చేరలేము. కాబట్టి పరిశుద్ధత అయితే మనలో లేదు, కానీ మనం చనిపోకముందు మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుని వాక్యంకి విధేయత చూపి, వాక్యము చేత ఉత్త స్నానం చేయబడి, వాక్యము చేత మన జీవితాన్ని సరిదిద్దుకొని, వాక్యము చేత మన జీవితాన్ని కట్టుకొని, వాక్యము చేత మనం ఆయనలో స్థిరపరచబడి మనము పరిశుద్ధులుగా ఎంచబడితేనే మనము దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. అందరు క్రైస్తవులకి దేవుడి రాజ్యం ఉండదు, కొంతమందికి. అందుకని ఉదయకాలం వాక్య ధ్యానంలో కూడా కొన్ని రెఫరెన్స్ మనం ధ్యానించినాం. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఉదయకాలం కూడా సంఘంలో ఒక ప్రశ్న అడిగి ఉన్నాం, ఏమంటే పిలువబడ్డవారు అందరు ఇంతమంది వచ్చినాం, కానీ ఇంతమందిలో ఏర్పరచబడ్డవారు ఎంతరో? దానిలో నేనున్నాను అని నిశ్చయిత నీకున్నదా? అంటే జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఇంకా జీవించకుండా అట్లే రీతిగానే పిలువబడ్డ వారిలోనే ఉండిపోతున్నాం. పిలువబడ్డ వారిలో మనం ఉండదు, కానీ ఏర్పరచబడ్డ వారిలోనికి మనము చేరుకోవాలి. దేవుని దగ్గరికి మనకు చేరుకునే వారమై ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి రక్షణ అందరికీ అనుగ్రహించడు, ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. రక్షణ పొందేసుకున్నాం అందరం, అవునా? అందరూ ఏ సంఘానికి వెళ్తున్నారో సంఘాల్లో బాప్తిజం పొందుకున్నారు. యూజువల్లీ ఎవరన్నా అడిగితే మనం ఏమంటాము? రక్షణ పొందుకున్నామండి అని చెప్తాం. అది రక్షణ కాదు, అదొక అవుట్వర్డ్ సైన్ అంతే. కానీ గాడ్ వాంట్స్ అన్ ఇన్వర్డ్ చేంజ్. నీ లోపల ఒక మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు నువ్వు పొందినప్పుడు ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. అందుకని ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి వాడు ప్రవేశించడం అని నికోదేముతో చెప్పి ఉన్నాడు. వాటి మన జీవితాల్లో కూడా మార్పు చెందాలి. వాక్యము చేత ప్రతిదినము మనము పోషింపబడాల. వాక్యము చేత మనము మనలో ఉంటున్న మైళ్ళని మొత్తం మనము
కడుక్కోవాలి. అందుకనే భక్తుడు అంటాడు కదా, వాక్యం చేత ఉతక స్నానము మీరు చేయబడాలి అంటున్నాడు. ప్రతిదినము స్నానం చేస్తాము ఒళ్ళు శుభ్రపరచుకొని, అవునా? లేకపోతే పక్కన వాళ్ళు అసహించుకుంటారు వాసనకి. అట్టి రీతిగానే మన ఆత్మ పరిస్థితిని మనం చూసుకొని దాన్ని ప్రతిదినము వాక్యము చేత ఉతక స్నానము చేసుకోవాలి. ఎందుకంటే మనిషి హృదయము ఇరవై గ్రంథంలో చెప్తున్నాడా, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు. మోసకరమైనదంట. అది నిన్ను భక్తి చేయనిస్తూనే నిన్ను మోసపరుస్తూ ఉంటుంది. ఇటేమో భక్తి చేస్తుంటాం, అటేమో పాపము చేస్తుంటాం. అది నిన్ను మోసం చేసేస్తుంది. అట్టి రీతిగా కాక ప్రతిదినము మనము దేవుని దగ్గరికి ఆసక్తిని కనపరిచి దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యము చేతనైనా నన్ను సరిచేయి ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను నీ కార్చిన రక్తం చేత నేను ప్రతిదినము కడగబడే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకి సహాయము చేస్తా అంటున్నాడు. కొన్ని రక్షణ మన మంచి క్రియలను బట్టి మనకు రాలేదు, కానీ ఆయన కేవలమైన కృప ద్వారానే మనకి అనుగ్రహించబడి కృప చేతనే మీరు రక్షింపబడ్డారు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు తన కృపని మన పట్ల చూపించి ఆయన మనకు రక్షణని అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన రక్షణ మనము జాగ్రత్తగా భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు కీర్తన 62వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. కాబట్టి ఆయనని నమ్ముకొని మౌనము పాటించేవారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన యందు సంపూర్ణమైన నమ్మిక మనం కలిగి ఉండమో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన కార్యాలు చేస్తాడో మౌనంగా ఆయన వైపు చూస్తామో, ఆయన మన పట్ల కార్యాలు జరిపిస్తాడు. ఆ రక్షణ మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి నిలకడగా దేవుళ్ళను ఉండడము నేర్చుకోవాలి. మనం నిలకడగా ఆయనతోని జీవించడం నేర్చుకోవాలి. మనం ఎట్లుంటాము, చంచలమైన మనసు మనది. ఇక్కడ వచ్చి దేవాలయం నిన్ను ప్రేమిస్తున్నా అంటాము, పక్కకెళ్ళి మరొకరిని ప్రేమించే వారిగా మనం అంటాం. వాటి రీతిగా మనం ఉండదు, కానీ దేవుళ్ళ నిలకడగా మనము ఉండాలి. ఒకటి ఇక్కడ కీర్తన కడితే, మై సోల్ ఫైండ్స్ రెస్ట్ ఇన్ గాడ్ అలోన్, మై సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్. ఒకటి రక్షణ ఆయన ద్వారానే మనకి అనుగ్రహింపబడుతుంది. రక్షణ దినము ఒకటి రాబోతుంది అని బైబిల్ చెప్తున్నది. ఆయన ప్రత్యక్షమయ్యే గడియ ఒకటి రాబోతుంది. ఎందరైతే ఆసక్తితోని అపేక్షిస్తూ ఆయన వైపు చూస్తారో దేవుడు వాళ్ళందరికీ ఆ రక్షణని ఆ దినాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఇంకా రక్షణ పొందుకోలే, కానీ ఆ ప్రక్రియలో మనము ముందుకి కొనసాగుతున్న మనము ఆసక్తిని కనపరుస్తూ ఆయన వచ్చేంత వరకు, ప్రత్యక్షమయ్యేంత వరకు, మధ్యాకాశంలో ఆయన వచ్చేంత వరకు మనము నిలకడగా పరిశుద్ధముగా దేవుని కొరకు వాక్యము చేత ప్రతినిత్యము మనం సరి చూసుకుంటూ, ప్రతినిత్యము మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని కడుక్కుంటూ ఒక పవిత్రమైన జీవితం మనం జీవించినప్పుడే దేవుడు మనకి ఇచ్చిన రక్షణని అధినాన్ని మనము పొందుకునే వారమై ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన నామం ముందు ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు. అపోస్తల కార్యాలు 2:21 వాక్యంలో కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ విల్ బి సేవ్డ్ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చాలాసార్లు అనుకుంటాము, యేసయ్య నామము, యేసయ్య అని పిలిస్తే రక్షణ వచ్చేస్తుంది అనుకుంటాం. లేదు, యేసయ్య పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితము మనం కూడా జీవించినప్పుడే ఆ రక్షణ మనకు ఆయన నామంలో అనుగ్రహింపబడుతుంది అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుతున్నాం. ఎవరండి అన్యాయస్తులు అంటే? అన్యాయస్తులు అంటే ఎవరు? అన్యాయము చేసేవారు అని చెప్పండి. అంతే కదా, అన్యాయస్తులు అంటే అన్యాయము చేసేవారు. చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగం గలవారైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. కాబట్టి ఇక్కడ కొన్ని స్వభావాలు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవన్నీ మనలో ఉన్నాయేమో అని మనము సరి చూసుకోవాలి. మనలో ఒకవేళ ఉంటే కనుక పాపిగా నువ్వు ఆయన పాదాల దగ్గరికి చేరి, ఆయన శిల్వ దగ్గరికి చేరి, ప్రభా నేను ఈ పాపంలో నేను పట్టబడి ఉన్నాను ప్రభా, దీని నుంచి నేను విడుదల పొందుకోలేని పరిస్థితుల్లో నేను
దిగజారిపోయి ఉన్న ప్రభా, నన్ను దయతో క్షమించు ప్రభా. వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉండరు అని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా, ఇవన్నీ నాలో ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎందుకంటే నువ్వు నాకు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నీ సొత్తుగా నన్ను పెంచుకున్నావు, ఒక పరిశుద్ధమైన జీవితం నువ్వు నాకు అనుగ్రహిస్తాను కదా ప్రభా అని మనము దేవుణ్ణి వేడుకుంటే కనుక ఇటువంటి స్వభావాలన్నీ మనలో ఉంటే కనుక ఆయన తొలగించడానికి ఆయన శక్తివంతుడై ఉంటున్నాడు. మనము అలవాటు చేసుకుంటాం ఈ లోకంలో, కానీ అలవాట్లో విడిచిపెట్టలేము. అవునా? విడిచిపెట్టే శక్తి, విడుదల అనుగ్రహించే దేవుడు ఆయన ఒక్కడే. మనం ఏదన్నా ఏ అలవాటు అన్నా కానీ ఈజీగా అలవాటు అయిపోతుంది, కానీ దాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం. నెత్తి నోరు పట్టుకొని తపస్సులు జపాలు చేసినా కూడా దాని నుంచి విడుదల పొందుకోలేం. కానీ దేవుడు వచ్చినాడు, నేను నన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. కాబట్టి దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇటు స్వభావాలు మనలో మాత్రము ఉండకూడదు. కాబట్టి మనలో ఒకవేళ ఉంటే కనుక వాటిని దేవుడు విడిచిపెట్టాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10:10 అంటాడు కదా, హృదయమందు విశ్వసించి ఏదైనా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడును సిగ్గుపడలని లేఖనము చెప్తాడు. For it is with your heart that you believe and you are justified, and it is with your mouth that you profess your faith and you are saved. దేవుని యందు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడాలి, అట్టి రీతిగానే ఆయన యందు నమ్మిక ఉంచాలా, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలా, నీ విశ్వాసాన్ని కనపరిచేవాడుగా ఉండాలి. అప్పుడే నీకు రక్షణ అనుగ్రహింపబడుతుంది అని దేవుడు వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో మనం చేయకుండా ఉంటే రక్షణ పొందుకుంటామంటే సరిపోదు, అది రక్షణ కాదు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నువ్వు వెళితేనే ఆ సంపూర్ణతలోనికి మనము చేరేవారుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఆ సంపూర్ణతలో చేరాలంటే ఒక్కొక్క మెట్టుగా మనము జాగ్రత్తగా సరిచూసుకుంటూ మనము ముందుకు కొనసాగే వారుగా మనము ఉండాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 చూసి ముగించుకున్నాం. తీతు రాసిన పత్రిక ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకి బోధించుచున్నది. For the grace of God has appeared that offers salvation to all people. ఎందరైతే ఆయన వైపు చూస్తారో అందరికీ రక్షణ అనుగ్రహింపబడుతున్నది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఎందరైతే ఆయన వైపు చూడగలుగుతారో, ఆయన ఎందుకు విశ్వాసం నింపగలుగుతారో, ఆయన ఎందుకు నమ్మిక కలిగి జీవించగలుగుతారో అటు వారు రక్షణ పొందుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అంటున్నాడు, ఇట్ టీచర్స్ us to say no to ungodliness. దేవునికి అయిష్టమైన వాటి నుంచి మనల్ని దూరపరిచే రీతిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్గాడ్లీనెస్, మనము దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న మన మురికిని దేన్ని మనము అంటించుకోకుండా ప్రతినిత్యము మనము వాక్యము చేత సరిచూసుకుంటూ మనం శుభ్రపరచుకోవాలి. దేవుని సన్నిధిలో వేడుకొని ఆయన కార్చిన రక్తం చేత విశ్వాసము చేత మనము నూతన పరచబడుతూ ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అదేవిధంగా ఈ లోక సంబంధమైన ఆశలు ఏవి మనలో ఉండకూడదు. ఈ లోకంలో జీవిస్తూ లోక ఆశలు ఉండదంటే ఎట్లా సాధ్యమా? అది సాధ్యమో ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నీకు సమస్తము సాధ్యమే. ఈరోజు మనం లోకాశల్ని జయించలేకపోతున్నాం. ఎందుకు? ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడలేని వారుగా, అటు రీతిగానే అటు విశ్వాసాన్ని కలిగి జీవించలేని వారుగా, అటు సావాసంలో మనము నిలిచి ఉండని లేని వారుగా మనము ఉంటున్నాం. కనుకనే ఈ లోకాశలు మనని వేధిస్తున్నాయి, వెంబడిస్తున్నాయి, మనని వెనుకకి లాగేస్తున్నాయి, దేవుని దగ్గరికి చేరువ అవ్వకుండా. కాబట్టి లోకాశలు మనలో ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కదా, ఏమని చదివిస్తుంది? ఈ లోకము నా ఆశలు గతించుకోను కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును అంట. కాబట్టి నిరంతరం నిల్చును అంటే రక్షణ పొందుకోవడమే. ఈ లోకాన్ని జయించాలా, లోక ఆశయాన్ని జయించాలా?
దేవుని చిత్తమేంటో తెలుసుకొని దాన్ని మనం నెరవేర్చినప్పుడు మనం నిరంతరము నిలుస్తాము, అనగా రక్షణని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి లోకాన్ని జయించే శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. యేసుప్రభువు సువార్తల్లో అంటూ ఉంటాడు కదా, నేను ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించే వారై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. మనంతటా మనం జయించలేము, కానీ మన సావాసము, మన చర్చి మనని ఆ జయప్రదమైన మార్గంలో నడిపించలేదు. కానీ మనం ఎప్పుడైతే ఏసై వైపు చూస్తామో, ఏసైని గట్టిగా పట్టుకుంటామో, ఏసైకి చేరువైతామో, ఎట్టి రీతిగా ఆయనకి లోబడి మనకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని కనపరుస్తామో, ఆయనకి లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ రక్షణ మనము పొందుకుంటామో అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వరల్డ్లీ ప్యాషన్స్ అనేవి ఉండద్దు. అటు రీతిగానే మనము లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు కొంతమందికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నాకు కంట్రోల్ అసలు ఉండదు. ఎక్కడైనా కోపం వచ్చినట్టు కోపం తీసేసాను వాటి మీద. నా వరకు నన్ను నేను ఆపుకోలేను, నా కంట్రోల్లో నేను ఉండలేను. మరి ఇప్పుడు నేను నా కంట్రోల్లో నేను ఉండాలి అంటే నన్ను నేను దేవుడికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ప్రభావ కంట్రోలింగ్ స్పిరిట్ నాకు ఇవ్వు ప్రభావ, నన్ను నేను అదుపులో కొన్ని కృపను నాకు దయచేయ ప్రభావ అని దేవుని దగ్గర వేడుకొని నేను నా జాగ్రత్తలు నేను ఉండాలి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం దేవుని కొరకు జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. ఈ కాలంలో భయంకరమైన ఈ రోజుల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా పాపము విస్తరింపబడుతున్నది. ఈ పాపిష్టి లోకంలో ఉంటున్న మనము పవిత్రమైన జీవితం ఆయన కొరకు జీవించే వారమై ఉండాలి. ఒక కొంగను చూడండి, అది ఎంత తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న కొంగ ఎక్కడ ఉంటుంది? మురికి కాలువలో ఉంటుంది. అది మురికి కాలువలో ఉండి దానికి కావాల్సిందంత తింటూ ఉంటుంది, కానీ ఏమాత్రమో ఆ మురికిని అది అంటించుకోవద్దు. క్రైస్తవులుగా దేవుని రక్తంలో కడగబడ్డ మనం కూడా ఈ పాపిష్టి లోకంలో ఉంటున్నప్పుడు మన అవసరతలు ఏమున్నాయి, ఈ జీవనానికి ఏవైతే అవసరమో అవి మాత్రమే మనము కలిగి జీవించాలా. ఇంకా వేరే అనవసరమైనవి ఏవి మనము మన జీవితాల్లో అంటించుకోకుండా ఆ కొంగలి వల్ల పరిశుద్ధమైన జీవితం మనము జీవించాలి. పరిశుద్ధత ఎక్కడ లేదు, కేవలం ఆయనలోనే మాత్రము ఉన్నది. కాబట్టి మనము ఆయనలో ఉంటే పరిశుద్ధంగా జీవించగలుగుతాం, కానీ మనం ఈ లోకంలో ఉంటే ఏమాత్రము పరిశుద్ధంగా జీవించలేము. కాబట్టి ఆ కొంగ ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనకి. నేను అదే అనుకుంటూ ఉంటాను, అన్నీ వస్తాయి, అన్ని బురదలో పడతాయి, బురద అంటించుకుంటే అన్నీ పోతాయి. కానీ కొంగ ఏంటి, నేను చిన్నప్పుడు చర్చికి వెళ్తున్నప్పటి నుంచి అక్కడ ఒక చిన్న వాటర్ పాండ్ ఉంటుండే, ఆ చిన్న చెరువు లాంటిది ఉంటే అక్కడ కొంగలు వచ్చి మంచి లోటస్ పువ్వులు అన్నీ ఉంటాయి. ఆ కొంగలు వచ్చి ఆ మురికిలో తిరుగుతూ ఉంటుండే. కానీ ఏమాత్రము ఎప్పుడో ఒక దగ్గర ఒక్క చుక్క అన్నది అంటుకోకుండా ఉంటుందా అని చెప్పి చాలా శూన్యంగా దాన్ని గమనించినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా చిన్న బురద చుక్క కూడా దాని మీద పడకుండా అంత జాగ్రత్త వహిస్తుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏమాత్రము పాపము అనేది మనము అంటించుకోవద్దు, ఏమాత్రము పాపము మనము మనలో ఉంచుకోవద్దు. దేవుని రక్తం చేత కడగబడి దేవుని కొరకు ఈ పాపిష్టి లోకంలో ఒక పరిశుద్ధమైన జీవితము జీవించి మనం నిరూపించుకున్నప్పుడే ఆ రక్షణ మనకి అనుగ్రహింపబడుతుంది. ఈ అంత్య దినాల్లో ఉంచడము, రాకడ సమయంలో ఉంచడము, దేవుడు ఏ సమయమైనా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, సంఘాన్ని సిద్ధపరుస్తాడు. మనం ఆసక్తిని కనపరిస్తే దేవుడు తన వాక్యంలో మనం చదువుకున్న రీతిగా ఆయననే తన గొర్రెలు ఎత్తుకుంటున్నాడు. కాబట్టి పిలబడ్డ వాళ్ళ మనం ఉంటుంది, కానీ ఏర్పాటులోకి వచ్చే సమయము ఆసీనమైపోయింది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి రాబోతుండగా మనలో ఇంకేమన్నా ఉంటే కనుక దేవునికి అయిష్టమైనది అవన్నింటినీ, ఈ లోకాశాలు కానీ అవన్నింటిని విడిచిపెట్టేసి, దేవా కేవలము నిన్ను, నీ పరిశుద్ధతను నేను అపేక్షించి అది పొందుకునే కృపను నాకు దయచేసి నేను ఎదుర్కొనే గొప్ప భాగ్యము ప్రభా నాకు కూడా అనుగ్రహించు అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. దేవుడి ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి మనకి బలపరిచి నడిపించిన దాకా కలిపొసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ దినమంతనైనా సండే దావానంలో ఇటు రీతిగా గడపడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈవినింగ్ సర్వీస్లో కూడా ప్రభా ఈ పరిశుద్ధ నామంలోనైనా మరొకసారి కలుసుకొని నైనా మీరు అనుగ్రహించిన రక్షణ విషయంలోనైనా కొన్ని నిమిషాలునైనా వాక్యాన్ని మేము ధ్యానించిన ప్రభా, కేవలము మీ కృప చేతనైనా మేము రక్షింపబడ్డాము ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించినైనా నశించుచున్న మమ్మల్నినైనా వెతికి రక్షించి ప్రభా, కల్వరి సిల్వలో ప్రభా నీ ప్రాణాన్నినైనా మా కొరకు దారపోసి రక్తాన్ని చెల్లించి ప్రభా నీ సొత్తుగానైనా మమ్మల్ని చేర్చుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. చేర్చబడ్డ మేము ప్రభా ఏర్పాటులోనికి నైనా నడిపింపబడే కృపను దయచేయండి. మీ చిత్తం ఏమై ఉన్నదో మా జీవితంలో మేము గుడి తిరిగి ప్రభా ఆ చిత్తాన్ని నెరవేర్చే వారుగా ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్కరినైనా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి విధమైన పాపనినైనా మేము విసర్జించి ప్రభా నువ్వు కాల్చిన రక్తం చేతనైనా
మేము కడగబడి ప్రభా నీ విశ్వాసముతోని ప్రభా పరిశుద్ధమైన జీవితము ప్రభా నీ కొరకు జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు తోడుగా ఉండండి, బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. ఈ పాపిష్టి లోకంలో జీవిస్తున్న మేము ప్రభా ఏమాత్రమైన పాపంతోనైనా సాగత్యం కలిగి ఉండకుండా ప్రభా అయినా పరిశుద్ధమైన జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము ప్రభా నీ కొరకు ప్రభా నీ పిలుపుకి లోబడి ప్రభా నేను వెంబడించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. వచ్చే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్రయించండి, దీవించండి. కొద్దిసేపు ప్రభా మేము నీ వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని నేను మా హృదయంలో భద్రపరచుకునే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయమునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినైనా మేము మమ్మల్ని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయినా మీరు చేసిన త్యాగాన్ని నైనా మేము తలపోసుకుంటుండగా ప్రభా దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయండి అని నేను మీరు చెప్పాను ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి నైనా కల్వరి సిల్వల ప్రభా ఆఖరి బొట్టు రక్తం వరకు ప్రభా మీరు మా కొరకు కార్చిన దేవానికి వందనాలు ప్రభా. అటు రీతిగానే ప్రభా మేము రక్తం చేత కడగబట్టినైనా పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము నీ కొరకు జీవిస్తూ ప్రభా నీకు సమీపస్తులుగానైనా మేము చేరువైతూ ప్రభా నీ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను ప్రతిదినము వాక్యం చదువుతూ, వాక్యము ధ్యానిస్తూ, వాక్యము చేతనైనా మా జీవితాన్ని సరిచూసుకుంటూ ప్రభా వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతూ ప్రభా ఆ పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి మేము చేరేంత వరకు ప్రభా మీరైనా నేను మీ సహాయం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్.